అస్మద్గురుభ్యో నమః. జై గురుదేవ దత్త. శ్రీమాత్రే నమః. ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. క్రితంసారి ఎపిసోడ్లో మనము శిశుపాల వధ రాజసూయ యాగంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి అగ్రపూజ కావిస్తున్న సమయంలో శిశుపాలుడు అధిక్షేపించటము, ఆ శిశుపాలుణ్ణి ఆ రోజు వరకు ఎందుకు ఉపేక్షించాను అని కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పటంలో మా చిట్ట చివరి మేనత్త, 8వ మేనత్త సాత్వతి కొడుకు వీడు నా పట్ల వైరభావము ద్వేషభావము పెట్టుకొని చెయ్యరాని తప్పులన్నీ చేశాడు. నా మేనత్తకి ఇచ్చిన మాట కోసము అతని తప్పులు కాచాను. 100 తప్పుల వరకు క్షమిస్తానన్న మాట ఇచ్చాను మేనత్తకి. ఈ రోజున ఈ పవిత్రమైన రాజసూయ యాగంలో ధర్మరాజు అగ్రపూజ ఇస్తున్న సందర్భంలో అధిక్షేపించాడు. నోటికొచ్చినట్టు వాగాడు. ఇటువంటి అనుచితమైనటువంటి కార్యాలు నా పట్ల, నా వంశస్థుల పట్ల, మా ద్వారకా నగరం మీద నేను లేనప్పుడల్లా, పాండవుల కోసం ఇంద్రప్రస్థము కాండవప్రస్థం వచ్చినప్పుడల్లా మా ద్వారకా నగరాన్ని ఇబ్బంది పెట్టాడు. సాల్వుడనే రాక్షసుడితో సహాయం చేశాడు. ఇట్లా 99 తప్పులు చేశాడు. మేనత్తకి ఇచ్చిన మాట ప్రకారము ఆ 99 తప్పులు క్షమించాను. ఇంతకు ముందు జరిగినవన్నీ ఎన్నో ఏళ్లుగా. కానీ ఈ రోజున అందరి ముందు ఈ ప్రేలానపలు మ్రోచి ఈ రోజు నన్ను దూషించాడు కనుక ఇది 100వ తప్పు అయింది. ఇక ఇతన్ని నేను క్షమించను. వచ్చేసింది సుదర్శనం. చక్రం ప్రయోగించాడు. వేదాంత దేశకుల వారు సుదర్శనాష్టకంలో చెప్తారు, ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ. వచ్చేసింది సుదర్శనం. అందరూ నిశ్చేష్టులైపోయారు. రాజసూయ యాగం నిర్విఘ్నంగా జరిగింది, దిగ్విజయంగా జరిగింది. రాజులందరూ కానుకలు కప్పాలు కట్టారు. ఆ మొత్తం యాగశాల నిండా వేదధ్వజ ఛాయలు కనపడ్డాయి. ఋత్విజీలు వచ్చారు, మహారుషులు వచ్చారు, అందరూ ఆశీస్సులు ఇచ్చారు. అప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. మొత్తం మహాభారత కథ చివరికి జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధానికి అక్కడ నాంది బీజం పడ్డది. మనవి చేసుకున్నాం అంతకుముందు ఎపిసోడ్స్లో. వ్యాస భగవానుడు హెచ్చరించాడు. దాని క్రమంగానే దుర్యోధనుడు, శకుని అక్కడే ఉండిపోయారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుచేత వాళ్ళు ఉన్నారు? మయసభ చూడటానికి ఉన్నారు. దాని గురించి ఎంతో విన్నారు. ఆ వచ్చిన రాజులందరూ చూశారు, అబ్బురపడ్డారు. మయుడు చేసినటువంటి ఇంజనీరింగ్ నైపుణ్యం కేవలము చూడటానికే కాదు, ఆర్కిటెక్చర్ ఒకటే కాదు, అక్కడ ఉన్నటువంటి వస్తు సమూహం, దృశ్యాలు ఉన్నవి కనబడగట్టకుండా కనపడేవి ఉన్నట్టుగా చిత్ర విచిత్రమైనవన్నీ చేశారు. అదేంటో చూద్దామని దుర్యోధనుడు ఆగిపోయాడు, శకునితో సహా. ఆ మయసభలోకి వెళ్ళాడు, ఆశ్చర్యపోయాడు, బాధ కూడా పడ్డాడు. ఎందుకు? అక్కడ శిశుపాలుడు కృష్ణుడి మీద కోపంతో తన ఈర్ష్య ద్వేషాలను బయట పెట్టాడు. దుర్యోధనుడు బయటపడలా, లోపల కుళ్ళిపోయాడు, ఆశ్చర్యపడుతున్నాడు. అసలే ధర్మరాజుకు వచ్చిన ఆ సంపద పేరు మీద భయంకరమైన అసూయ ద్వేషాలతో ఉడికిపోతున్నాడు. మాయాబజార్లో పింగళి నాగేంద్రరావు గారు రాశారు దుర్యోధనుడికి ఒక డైలాగ్, ఆ అమృత రాసులన్నీ రత్నరాసులన్నీ నా చేతులతో నేను పంచి బేలనయ్యాను అని. అంటే దుర్యోధనుడికి ఒక ముఖ్యమైన పని అప్పచెప్పాడు ధర్మరాజు. తమ్ముడు, ఆ వచ్చిన రాజులందరికీ మన తరఫున దక్షిణ తాంబూలాలు నువ్వు ఇయ్యి, నీ చేతులతో ఎంత తోస్తే అంత రత్నరాసులు ఇయ్యి. అంటే అతని సంపదని నేను ఒప్పుకొని నా చేతులతో నేను పంచాను, ఇంతకన్నా అవమానం ఉంటుందా అని బాధపడ్డాడు. ఆ సమయంలో ఎంతో రకరకాల దృశ్యాలను చూశాడు. ఈ మయుడు మానస సరోవరం పక్కనున్నటువంటి బిందు సరోవరం నుంచి రత్నరాసులు, మణులు, సభా మండప స్తంభాలు తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా కట్టాడని విన్నాను. అసలు ప్రపంచంలో ముల్లోకాలలో ఎక్కడైనా ఇటువంటి సభ ఉన్నదా? ఇటువంటి యాగం జరిగిందా? అందులోనూ చిన్నతనం నుంచి నా ఆగర్భ శత్రువులు అనుకున్నటువంటి పాండవులకి ఇంతటి సంపద ఏమిటి, ఆ ధర్మరాజుకి ఇంతటి పేరేమిటి అని చాలా అసూయపడుతున్నాడు. మయసభ సౌందర్యానికి, అందులో ఉన్న వింతలు విశేషాలకి ఆశ్చర్యపడుతున్నాడు. ఇప్పుడు ఈ సందర్భంగా అక్కడ నీళ్లల్లో పడ్డాడు. అక్కడ నీరు లేకుండా నేల ఉందనుకొని నీళ్లలో పడ్డాడు. ఇది అందరికీ తెలుసు. ఇక్కడ మనందరం గమనించాల్సినటువంటి
అతి ముఖ్యమైన ఒక పాయింట్ ఉన్నది. అలా నీళ్లలో భంగపడినటువంటి దుర్యోధనుని చూసి ఎవరు నవ్వారు? ఇక్కడ వ్యాస భగవానుడు స్పష్టంగా రాశాడు. సభాపర్వము 47వ అధ్యాయము 7, 8, 9 శ్లోకాలలో రాశారు. ఏమని రాశారు? అలా భంగపడినటువంటి దుర్యోధనుని చూసి మహాబలవంతుడైనటువంటి భీముడు నవ్వాడు అని రాశారు. తర్వాత అర్జునుడు నవ్వాడు అని రాశారు. ఆ తర్వాత నకుల సహదేవులు నవ్వారు. ఈ నలుగురు నవ్వారని రాశాడు. ఎవరండి? వ్యాస భగవానుడు. 47వ అధ్యాయం సభాపర్వం 7, 8, 9 శ్లోకాలు. ఈ శ్లోకాలని నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, వెనకాల చదువుతాను. ప్రతి అక్షర అర్ధ తాత్పర్యాలు వివరించడానికి సమయాభావం చాలదు, సారాంశం చెబుతాను. ఎందుకు? దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వింది, ద్రౌపది నవ్వింది అన్న కథ చాలా ప్రాచుర్యంలో ఉన్నది. సినిమాలు, సీరియల్స్, కట్టుకథలు, కల్పితాలు చాలా వచ్చాయి. కానీ అక్కడ ధర్మరాజు ద్రౌపది లేరు. ఈ 3 శ్లోకాలలో వ్యాస భగవానుడు స్పష్టంగా రాశాడు. కానీ నన్నయ్య గారు రాశారు, ధర్మనందనుడు దక్క పాంచాలియు పాంతుపుత్రులు నగిరి అని రాశాడు. అంటే ధర్మరాజు తప్ప ద్రౌపది, మిగిలినటువంటి 4 పాండవులు నవ్వారు అని రాశారు నన్నయ్య గారు రాశారు. కానీ ఎక్కడైనా ధర్మ మీమాంస వచ్చినప్పుడు, విచికిత్స కావాల్సి వచ్చినప్పుడు ప్రామాణికమేమిటి? వ్యాస భగవానుడి సంస్కృత భారతమే. అయితే దీనికి వ్యాఖ్యలున్నాయి. నీలకంఠేశ్వర వ్యాఖ్య, దేవబోధుడిది. సరే, ప్రామాణికంగా వ్యాస భగవానుడు ఏం రాశాడో ఇప్పుడు 7, 8, 9వ శ్లోకాలు. సభాపర్వము 47వ అధ్యాయం. జలే నిపతితం దృష్ట్వా భీమసేనో మహాబలః జహాస జహస్తుశ్చైవ కింకరాశ్చ సుయోధనం వాసాంసి చ శుభాన్యస్మై ప్రదతు రాజశాసనాత్ తదాగతం తు తతం దృష్ట్వా భీమసేనో మహాబలః అర్జునశ్చ యమౌ చోభౌ సర్వతే ప్రాహ సంస్తదా నామర్షయత్ తత్తేస్తాం అవహాస మమ షడః. ఏమిటండి దీని అర్థము? అంటే ఇలా నీళ్లల్లో భంగపడినటువంటి దుర్యోధనుణ్ణి చూసి మహాబలశాలైనటువంటి భీముడు నవ్వాడు. తనతో పాటుగా అర్జునుడు నవ్వాడు. నకుల సహదేవులు నవ్వారు. వెంటనే పరిచారికలను, పనివాళ్లను పంపించి పొడి బట్టలు ఇచ్చారు. కానీ ఈ 3 శ్లోకాలు మళ్ళా నొక్కి వక్కాణిస్తున్నాను. సంస్కృత మహాభారతం, మూల భారతం, వ్యాస భగవానుడి సభాపర్వం 47వ అధ్యాయం 7, 8, 9 శ్లోకాలు. అక్కడ ధర్మరాజు ద్రౌపది లేరు. ద్రౌపది నవ్వింది ఓ చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఎక్కడండి? సరే, అది చాలా అవమానంగా భావించాడు. కానీ మనం గుర్తుంచుకోవలసింది, గ్రహించవలసింది, మయసభలో భంగపాటు అనేది ఒక చిన్నది జరిగిన వాటిల్లో. కానీ పాండవుల సంపద అంటే డబ్బని కాదు, అక్కడ కీర్తి ప్రతిష్టలు, ధర్మరాజుని భూమండలం యావత్తు సామ్రాట్టుగా అంగీకరించారు. ఇటువంటి వాడే మనకి చక్రవర్తిగా, సామ్రాట్టుగా ఉండాలి. ఎంతో అద్భుతంగా సాగింది యాగం. అక్కడ ఇంకొక విశేషం, మనం అన్నదానాలవి జరుగుతుంటాయి కదా, అందులో దుర్యోధనుడు శకునితో అంటున్నాడు, 1,00,000 మంది భోజనాలు చేసిన వెంటనే శంఖనాదము, ఘంటానాదాలు మ్రోగాయి, నిరంతరం మోగుతూనే ఉన్నాయి. అంటే అంతమంది భోజనాలు చేసి వెళుతున్నారు. ఏమి సంపద, ఏమి పేరు, కారణం ఏమిటి? శకుని మామతో పంచుకుంటున్నాడు ఈ బాధని. అక్కడ నన్నయ్య గారు అద్భుతమైన పద్యం రాశారు. శకునితో ఇలా అంటున్నాడు దుర్యోధనుడు, నీవును చూచితి వట్టి సభనేని వినంబడదే యుగంబులను ఏ క్రియన్ బడసనీయ మహాత్ముడు భూవలయములో నది అపూర్వము అన్నాడు. ధర్మరాజుని మహాత్ముడు అన్నాడు దుర్యోధనుడు. ఎంత ఆశ్చర్యం! సంస్కృత భారతంలో నన్నయ్య గారు దాంట్లో కూడా ఉన్నది. కేవలం పరాక్రమమా? కాదు, వాళ్ళకి నిశ్చయంగా దైవ సహాయం ఉన్నది. కాకపోతే మూర్ఖుడు కాబట్టి ఆ దైవము కృష్ణ పరమాత్మని గ్రహించలేకపోతున్నాడు. అదొకటే తేడా. లేకపోతే అంత సంపద ఎలా వస్తుంది? అంతటి పేరు ప్రతిష్టలు ఎలా వస్తాయి? అంతటి కీర్తి ఎలా వస్తుంది? ప్రతి రాజు వచ్చి నమస్కారం పెట్టి కానుకలు ఇచ్చి, ఇచ్చిన కానుకలు పుచ్చుకొని శుభ్రంగా భోంచేసి వెళ్ళారు, ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు పెద్దవాళ్ళు. ఆ సందర్భంలో శిశుపాలుడు తిరగబడ్డాడు. కానీ అక్కడికక్కడ సుదర్శనం ఖండించి వేసింది. ఒక్కడు మాట్లాడలేదు, మనమూ మాట్లాడలేదు. మనతో పాటు మనం ఇంతమంది ఉన్నాం, మనం ఎవరూ అధిక్షేపించలేదు. పరమ పరాక్రమవంతుడైన కర్ణుడు నా పక్కనే ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. అక్కడికొచ్చిన రాజులు ఎవ్వరూ మాట్లాడలేదు. అంటే జరిగినటువంటి శిశుపాల వధ ధర్మమని వాళ్ళందరికీ అనిపించింది.
అధర్మం అని నేను భావిస్తున్నాను. కానీ తిరగబడే దమ్ము, ధైర్యము, పరాక్రమము ఆ సమయంలో ఎవ్వరికీ లేదు. ఆ క్షణంలో నాకు జరిగిన భంగపాటు ఇవన్నీ కలిసి అసలు పాండవుల్ని చంపేద్దామనుకున్నాను. కానీ నా శక్తి సరిపోదని అర్థమైంది. అంటే అతనికి తెలియక కాదు, దుర్యోధనుడికి బై డిఫాల్ట్ పాండవులంటే అసూయ ద్వేషాలున్నాయి. అప్పుడు ఇందాక చెప్పిన పద్య విశేషంలో భూవలయములో నది అపూర్వము అని నన్నయ్య గారు రాశారు. ఏమిటి దాని అర్థము? భూవలయము అన్న పదం ఎందుకు వాడారు అంటే భూమి గుండ్రంగా ఉన్నది అని రాశారు నన్నయ్య గారు. నన్నయ్య గారు ఏ శతాబ్దం వారండి? 11వ శతాబ్దం. మరి భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పే ఈ వెస్ట్రన్ జోకర్స్ ఎవరండి? 14వ శతాబ్దంలో వాడెవడో కోపర్నికస్ అట. మరి కోపర్నికస్ కన్నా ముందు నన్నయ్య గారు 300 సంవత్సరాల క్రితము భూవలయములో ఇది అపూర్వం అని ఎలా రాశారు? ఆలోచించాల్సిందే కదా. భూమి గుండ్రంగా ఉన్నదని నన్నయ్య గారికి ఎలా తెలుసు? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వెస్టర్న్ టెక్నాలజీ, వెస్టర్నర్స్ అని చంకలు గుద్దుకొని బ్రతికే మన దేశంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ పద్యం కనువిప్పు కావాలి. ఇంకో తమాషా, చాలా చోట శాస్త్రాలలో ఖగోళం అని కూడా రాశారు. మనందరం వింటూనే ఉన్నాం. దాని అర్థం ఏమిటి? యూనివర్స్ కూడా రౌండ్గా ఉందని. సోకాల్డ్ సైంటిస్ట్ ఇంతవరకు యూనివర్స్ ఎలా ఉంటుందో తెలియదు. మన శాస్త్రాలలో ఖగోళం అని రాశారు. నన్నయ్య గారు భూవలయము లేదా భూగోళం అని రాశారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ టెక్నాలజీస్? వీటన్నిటికీ ఆది కేంద్ర బిందువు మన దేశము, మన సనాతన ధర్మము. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దుర్యోధనుడు తన అసూయ ద్వేషాలని దాచుకోలేక శకుని దగ్గర వెళ్ళబోసుకుంటున్నాడు తన బాధ. అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరేగా మిగిలింది. భయంకరంగా కుళ్ళుకుంటున్నాడు. కానీ ఎక్కడా ప్రత్యేకంగా ఇలా భంగపాటు అనేది ఎక్కడా చెప్పల. అదొక చిన్న అంశం. దాన్ని చాలా పెద్ద అంశంగా చూపించి ఇంకా ఎవరికి తోచిన కట్టు కథలు, పురాణ కథలు అన్నీ కల్పించుకున్నారు. ప్రధాన సూత్రధారి ద్రౌపదే కనుక వస్త్రాపరణానికి దుర్యోధనుడు ప్రయత్నించాడు. ఇది అందరి మనస్సుల్లో ఉన్నటువంటి కథ. కానీ ఇందాక ఉదాహరించినటువంటి సభాపర్వం 47వ అధ్యాయం 7, 8, 9 శ్లోకాలలో విస్పష్టంగా వ్యాస భగవానుడు రాశాడు. అక్కడ ఉండి నవ్వింది ఖచ్చితంగా దుర్యోధనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అది ఎంతవరకు కరెక్టా లేదా అతిదే కదా, అన్నదమ్ముల్లో దౌతి కదా, అది వేరే విషయం. కానీ ప్రధానంగా ధర్మరాజు, ద్రౌపది అక్కడ లేరు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము, విషయము. ఇంకా శకుని దగ్గరకి తన బాధ, అసూయ, ద్వేషాలు ఎన్ని ఉన్నాయో అన్ని వెళ్ళగట్టుకుతున్నాడు. నాకు బ్రతకాలని లేదు, సహజమే కదా. ఒక పౌరుష పరాక్రమవంతుడైనటువంటి వాడికి తన తోటివాడు నాకు వాడు విరోధి, ప్రత్యర్థి అని అనుకున్నాడు అనుకోండి, అవసరం లేదు. పాండవులు ఏ రోజు కౌరవుల్ని ప్రత్యర్థు, విరోధులుగా అనుకోలేదు. కానీ భీమార్జునులకి లోపల అది ఉన్నది, ఖచ్చితంగా ఉంది. ఎందుకు? అప్పటి వరకు పాండవుల పట్ల దుర్యోధనుడు చేసిన ద్రోహాలు 2 ఉన్నాయి. చిన్న వయసులోనే భీముడికి పీకలలో అన్నం పెట్టించి, విందు భోజనం పెట్టించి, అందులో విషం కలిపి గంగానదిలో పారేశాడు. కానీ అక్కడున్న నాగులు అతన్ని కరిచేటప్పటికి విషానికి విషం విరుగుడైపోయి భీముడు బ్రతికాడు. ఆ తర్వాత పాతాళ లోకానికి వెళ్ళి కుంతీదేవికి తాత వయస్సులో ఉన్నటువంటి ఆర్యకుడి సహాయంతో అక్కడ ఉన్నటువంటి అపూర్వ రసాన్ని తాగి 10,000 ఏనుగుల బలంతో మళ్ళా బయటికి వచ్చాడు. ఈ రహస్యం బయటకి చెప్పకూడదు మనము, ఇంకా మన మీద ఎటువంటి అటెంప్ట్స్ అవుతాయో అని కుంతి అన్న కొడుకులందరికీ చెప్పింది. రెండవది, లక్క ఇంట్లో కాల్చడానికి ప్రయత్నించాడు. ఖచ్చితంగా వీళ్ళు చచ్చిపోయారని అనుకున్నారు. ఎందుకంటే అక్కడ మనం మనవి చేసుకున్నాం, పురోచనుడు, అతని తల్లి, తమ్ములు, అంటే ఒక స్త్రీ, 5 అన్నదమ్ములు చనిపోయి కనపడ్డారు. ఖచ్చితంగా పాండవులే అనుకున్నారు. కానీ విదురుడి సహాయంతో కనకుడు ఎవ్వరికీ తెలియకుండా తవ్విన సొరంగంలోంచి బయటపడి గంగానదికి వచ్చి అక్కడి నుంచి అరణ్యాలలోకి వెళ్ళి ద్రౌపది స్వయంవరంలో ద్రౌపదిని గెలిచి కృష్ణుడు సందేశాన్ని పంపిస్తే నోరు మూసుకొని ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని ఇచ్చాడు. సరే, అదంతా మనం చర్చించుకున్నాం. అపూర్వమైన ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకున్నారు. ఈ రోజుకి అదే క్యాపిటల్ సిటీ ఢిల్లీ మనకి. అక్కడ మయసభ జరిగింది రాజసూయ యాగంలో. ఆ మయసభని, ఆ రాజసూయ యాగాన్ని చూసి ఇందాక చెప్పిన విధంగా దుర్యోధనుడు భయంకరంగా బాధపడుతున్నాడు. అన్నం తినట్లేదు, నా మొహం పాలిపోయి ఉన్నది, నేను కళదప్పిన వాడిని అయిపోతున్నాను, నేనేం చేయాలి, ఎట్లాగైనా వాళ్లను సంహరించి ఆ సంపదంతా తీసుకురావాలి. నేను ఎక్కడా వినలేదు ఈ యుగంలో అటువంటి సంపద, అటువంటి పేరు ప్రతిష్టలు. పూర్వయుగాలలో మా పితృదేవతలకు వచ్చి ఉండొచ్చు. నా కళ్ళ ఎదురుగా నేను వీళ్ళు అయిపోయారు, మరణించారు అన్న విషయాన్ని నమ్మశక్యం కాని రీతిలో వీళ్ళు బ్రతికి రావటమే కాకుండా
ఇంతటి రాజ్యాన్ని, పేరుని, కీర్తి ప్రతిష్టల్ని, సంపదల్ని పొందారు. అందరం నోరు మూసుకొని వెళ్ళాం. నాతో సహా ధర్మరాజు యొక్క సార్వభౌమనత్వాన్ని ఒప్పుకున్నాం. అభిమాన ధనుడు నేను క్షమించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ సంపదంతా దోచుకురావాలి, లేదా నేను ఆత్మహత్యకు పాల్పడాలి. అప్పుడు శకుని సముదాయించాడు. కుమారా, నీకు చిన్నప్పటి నుంచి పాండవుల పట్ల ఉన్న ద్వేషభావము, అసూయ నాకు తెలుసు. కానీ నీకేం తక్కువైంది నాయన? వాళ్ళ రాజ్యం కన్నా నీది పెద్దది. ఈ రోజు వాడు రాజ్యాన్ని విస్తరించుకున్నారు, నీకు తక్కువే ఉంది. ఇంత రాజ్యం ఉన్నది, నిన్ను సేవించే నీ తమ్ముళ్ళు ఉన్నారు, మేమందరము ఉన్నాము. మంచి చెడు చెప్పేటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, అశ్వత్థామ, మహాపరాక్రమవంతుడైన సూతపుత్రుడైన కర్ణుడు, ఇంతమంది నీకు సహాయంగా ఉన్నారు. నీకేం తక్కువ? ఎందుకు నీకు అనవసరమైన ఆభిజాత్యం? వాళ్ళ పట్ల ఎటువైన సంపద అని చెప్పడానికి ప్రయత్నించాడు శకుని. వినలేదు దుర్యోధనుడు. అంటే మనసులో పడిపోయింది, ఉంటే వాళ్ళన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. అంటే ఇప్పుడు సినిమాలో లాగా ఉండే టిపికల్ విలన్ క్యారెక్టర్. ఏం చేస్తాం, కలిపురుషుడు అంశతో పుట్టాడు. అతని ద్వారా కురుక్షేత్ర యుద్ధం సాగాలి. ఆ సాగినటువంటి యుద్ధంలో అతని కిందకి వచ్చి అతనితో పాటు సహాయంగా ఉంటూ యుద్ధం చేసే వాళ్ళందరూ అధర్మపరులు పోవాలి. పాండవుల వైపు వాళ్ళు పోయారు. ఇటు 7 అక్షోహిణీలు, అటు 11. చిట్ట చివరికి పాండవుల వైపు 2000 మంది మిగిలారు. దుర్యోధనుడి వైపు 4 మిగిలారు. ఆ మిగిలిన వాళ్ళను కూడా అశ్వత్థామ చంపేశాడు. అంటే చివరికి మొత్తం అధర్మక్షయం అంతా జరిగింది. సో ఇదంతా జరిగి హస్తినాపురానికి వెళుతూ బాధపడ్డాడు. హస్తినాపురానికి వెళ్ళి రేయింబగవళ్ళు బాధపడ్డాడు. ఈ సందర్భంగా రాజసూయ ఇక్కడ ఇంద్రప్రస్థంలో ఏం జరిగిందంటే, వ్యాస భగవానుడు వచ్చాడు, యజ్ఞానికి వచ్చాడు. ప్రత్యేకంగా ఆయన్ని గౌరవించి కాళ్ళు కడిగి సత్కరించి పూజ చేసి, తాతగారి వరసే కదా తాత, అసాధ్యమైనటువంటి రాజసూయ యాగాన్ని మీ అందరి ఆశీస్సులతో చూడండి. ఆయన వినయం, ధర్మరాజు వినయం చూడండి. మహాపరాక్రమవంతులైన తమ్ముళ్ళు జవదాటరు చెప్పిన మాటని. తను ఏది అనిపిస్తే అది చేస్తే అది వాళ్ళు చేసేస్తారు. కానీ వీళ్ళెవరూ కాదు, పెద్దల ఆశీస్సులు. ఇప్పటి యంగర్ జనరేషన్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత టాలెంట్స్ అన్నా ఉండొచ్చు, మీకు ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, కానీ మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ పట్ల మీ వినయ విధేయతలు చాలా ముఖ్యం. చాలా ముఖ్యం ఇప్పటి యంగర్ జనరేషన్కి. అదే చాలా శాతం వరకు లోపిస్తుంది. మనం ఈ క్యారెక్టర్స్ అన్ని ఎందుకు చెప్పుకుంటున్నామండి? ఏదో పురాణ కాలక్షేపం ఒకటే కాదండి, కాలక్షేపం కాదు, పురాణ విజ్ఞానం ఇది. అటువంటి మహానుభావుల్ని మనం తలుచుకోవాలి, ప్రాతస్మరణీయులు. అప్పుడు ఆ సందర్భంగా ధర్మరాజు ఒక ముఖ్యమైన ప్రశ్న వేశాడు వ్యాస భగవానుని. పరమాత్మ, ఉత్పాతాలంటారు, అంటే భయంకరమైన సంఘటనలు 3 రకాలని చెప్తారు. ఒకటి దివ్యాలు, అంటే పిడుగుపాట్లు మొదలైనవి. రెండవది అంతరిక్షాలు, ధూమకేతు అంటే తోకచుక్కలు, అంటే ఇవన్నీ దుశ్శకునాలు. మూడవది పార్థివాలు, అంటే న్యాచురల్ కెలామిటీస్, భూకంపాలు, సునామీలు, వరదలు. 3 రకాలు: దివ్యాలు, అంతరిక్షాలు, పార్థివాలు. ఈ 3 ఉన్నాయని వింటాము. ఈ రాజసూయ యాగ సందర్భంగా మా సొంత పిన్ని కొడుకైనటువంటి, చిట్ట చివరి పిన్ని సాత్వతి కొడుకైనటువంటి శిశుపాలుడు చనిపోయాడు, మంచికో చెడుకో, పవిత్రమైన సభా మంటపంలో. సో వీటన్ని పరిణామాలు చూస్తే ఈ ఉత్పాతాలన్నీ జరగటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. మీరు అంతకుముందు హెచ్చరించారు. సరే, రాజసూయ అయింది, నెక్స్ట్ ఏమవుతుంది అని అడిగారు. నాయన, ఆ రోజే స్పష్టంగా చెప్పాను, ఇటువంటి నువ్వు ఉదహరించిన 3 ఉత్పాతాల వల్ల ఈ రోజు నుంచి 13 సంవత్సరాల వరకు ఈ దోషం ఉంటుంది. మీలో మీకు, అంటే సొంత అన్నదమ్ములు కాదు, జ్ఞాతుల వల్ల, దాయాదుల వల్ల అసూయ ద్వేషాలు పెరిగి భయంకరమైన యుద్ధం వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలి? క్యాబినెట్ కమిటీ మీటింగ్ పెట్టాడు సభలో అందరి ముందు. తాతగారు వ్యాస భగవానుడు, త్రికాలవేది, మహాతపశక్తి సంపన్నుడు. ఆయన నోటి వంట వచ్చిందంటే జరక్క మానదు. తండ్రి గారి కోసం రాజసూయ యాగం చేశాం. మరి ఇప్పుడు దేనికైనా చరిత్ర చూస్తే రాజ్యం ఆడది, ఈ ధనము, ఈ 3 కార్యాల వల్లే కదా యుద్ధాలు ఎక్కువ శాతం వచ్చింది. ఈ రోజుకి అదే కరెక్ట్. కనుక నేను మనసులో ఒక ప్రతిజ్ఞ అనుకున్నాను, అదేమిటో అందరికీ చెప్తాను. దేనివల్ల పోట్లాట వస్తుందండి? అవతల వాళ్ళు ఏదన్నా అడిగితే నేను ఇవ్వను అని రూల్స్ మాట్లాడితే, లా మాట్లాడితే పోట్లాట వస్తుంది. అవన్నీ వదిలేస్తాను నేను. అవతల వాడు ఏది అడిగినా ఇచ్చేస్తాను. ముఖ్యంగా నా దాయాదులు, జ్ఞాతులు, అంటే దుర్యోధనాదులు. దానిలో ఇండైరెక్ట్ అర్థం ఏమిటండి?
ఈ రాజ్య సంపద, మయసభ ఇవన్నీ అడిగినా ఇచ్చేస్తాను, నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను. అలాంటప్పుడు ఇంకా కొట్లాట ఎందుకు వస్తుంది అన్నాడు. ఒక రకంగా అది కరెక్టే, కానీ విధి లిఖితం వేరేగా ఉంటుంది కదా. ఈ ప్రతిజ్ఞ చేసి దీనివల్ల మా అన్నదమ్ముల్లో, మా కుటుంబంలో భేదాభిప్రాయాలు రాకూడదు అని కూడా ప్రమాణం పెట్టుకొని ఒట్టు పెట్టుకున్నాడు. అంటే నేను ఈ ప్రతిజ్ఞ చేశాను, దీనికి కట్టుబడి ఉంటాను, అవతల వాళ్ళు ఏది అడిగితే అది, దాని భేదంగా మాకు భేదాభిప్రాయాలు రాకూడదు. అంత స్పష్టంగా వ్యాస భగవానుడు సంస్కృత భారతంలో రాశాడు. అన్నదమ్ములు ఏం మాట్లాడలేదు, మంచో చెడో ధర్మరాజుకు తెలిసినంత మాకు తెలియదు అన్న వినయంతోనే ఉన్నారు. కానీ అర్జునుడు, సహదేవుడు వాళ్ళు కూడా ఏం తక్కువ లేదు, సూక్ష్మ బుద్ధి, అందరూ అన్నదమ్ములే కదా, ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి. కానీ పెద్దరికం మీద గౌరవం, అన్నయ్యకి అన్నీ తెలుసు, ఆయన్ని నమ్ముకొని ఉంటే చాలు, కృష్ణ పరమాత్మ భగవంతుడు ఎట్లాగూ మా పట్ల ఉన్నాడు, ఏదైతే జరగని అని. చివరికి రాజసూయ యాగం అయిపోయింది. దుర్యోధనుడు ఈ విధంగా భయంకరంగా బాధపడుతూ హస్తినాపురానికి వెళ్ళాడు. వెళ్ళి శకుని మామతో చెప్పాడు, మామ ఇలా పాండవుల సంపద అంతా నాకు కావాలి, నువ్వు వెళ్ళి యుద్ధం చేసి వాళ్లతో ఆ సంపద తెచ్చుకొని నేను అనుభవించటానికి నాకు నువ్వు పర్మిషన్ ఇయ్యి, లేదా నేను ఆత్మహత్య చేసుకుంటా. మా నాన్నగారితో నేను ఇది చెప్పలేను మామ, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. శకుని వెళ్ళి ధృతరాష్ట్రుడితో చెప్పాడు, బావగారు నీ పెద్ద కొడుకు ఇలా భావిస్తున్నాడు అంటే. ఆయన చాలా కంగారు పడ్డాడు, బాధపడ్డాడు. వీడికి ఇదేం పోయే కాలం, వీడి రాజ్యం వీడికి ఉన్నది, ధర్మరాజు ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు, అతను సాధించాల్సింది చేశాడు, అది కూడా వాళ్ళ తండ్రి గారి కోసం. అందులో ఆటోమేటిక్గా రాజ్యాలు వచ్చాయి, కప్పాలు వచ్చాయి. ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు నేను తెలివి తక్కువగా వీటికి ఆజ్ఞ ఇవ్వలేను, నేను ఏది చేసినా విదురుణ్ణి అనుసరించే చేస్తాను. ఎందుకంటే విదురుడు ధర్మాత్ముడు, అందరి పట్ల మంచి చెడు ఆలోచించేవాడు. ప్రత్యేకంగా నా కొడుకులంటే ఎటువంటి కృతజ్ఞత ప్రత్యేకంగా లేదు, పాండవులంటే కూడా ఎటువంటిది భేదాభిప్రాయాలు లేవు, అందరి మంచి కోరేవాడు. వాళ్ళకి నా కొడుకుల మీద ఎంత గౌరవం ప్రేమ ఉందో నా తమ్ముడు పాండుకుమారుల మీద కూడా అంతే గౌరవం ప్రేమ ఉన్నవాడు, మంచి చెడు బాగా తెలిసినవాడు, పూర్వాపరాలు అంటే మనం ఇంగ్లీష్లో ప్రోస్ అండ్ కాన్స్ అంటాం, అవన్నీ తెలిసినవాడు. పిలిపిచ్చాడు విదురుణ్ణి. ఇలా అనుకుంటున్నాడు దుర్యోధనుడు. అంటే నివ్వెరపోయాడు విదురుడు, రాజా పొరపాటున కూడా నువ్వు దీనికి అనుమతి ఇవ్వద్దు, ఎందుకంటే దీని వెనకాల ఉన్నది అసూయాద్వేషాలు. అక్కడ ధర్మరాజు ఏమీ మనని కప్పం కట్టమని లేదు, నువ్వు సొంత పెదనాన్నవి, నువ్వు కూడా వెళ్ళావు, కాకపోతే కళ్ళు లేవు కాబట్టి నువ్వు సంపదను చూడలేకపోయావు. నీ కొడుకు చిన్నప్పటి నుంచి అసూయాగ్రస్త పరుడు, పాండవులను ఎట్లాగైనా నాశనం చేయాలని చూస్తున్నాడు, అతను సహింపలేకున్నాడు, అతని దుర్బుద్ధి అది, పుట్టుకే అటువంటిది, కనుక అటువంటి బ్లాక్మెయిలింగ్కి నువ్వు లొంగద్దు అని చెప్పాడు. చెప్పినా మనం ఈరోజు అనుకుంటుంటాం కురుక్షేత్ర యుద్ధానికి దుర్యోధనుడి అసూయే ముఖ్యమైన కారణం. అదే కాక ధృతరాష్ట్రుడు నిజంగా గుడ్డి ప్రేమ ఉన్నటువంటి వాడు కొడుకు పట్ల, అతనికి లోపల పాండవులకి కాకుండా ఆ రాజ్యం అంతా కొడుకు ఇవ్వాలన్న ఆశ, దుర్బుద్ధి అతనికి కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కారకులు. ఫ్రంట్ ఎండ్ దుర్యోధనుడు అయినప్పటికీ వెనకాలన్నటువంటి బ్యాక్ ఎండ్ డేటాబేస్ ధృతరాష్ట్రుడే, ఇప్పటి టెక్నాలజీలో చెప్పాలంటే. కనుక కొడుకు యొక్క బ్లాక్ మెయిలింగ్ కాదనలేడు, కొడుకు యొక్క ఆనందము ఉద్దేశాన్ని కాదనలేడు. ఇలా పరస్పర విరుద్ధ భావాల మధ్య ఇరుక్కుపోయి అప్పుడు విదురుడితో చెప్పాడు, నా మాటగా వెళ్ళి పాండవులని కొన్నాళ్ల పాటు మన దగ్గరికి వచ్చి, ఎందుకంటే వాళ్ళు రాజసూయము, యాగము, యుద్ధాలు అవి చేసి అలిసిపోయి ఉంటారు, వాళ్ళని మనము సత్కరిద్దాము. చాలా గొప్ప హాస్పిటాలిటీ ఇచ్చాడు నా ధర్మరాజు, నా తమ్ముడి పెద్ద కొడుకు, దానికి ప్రతిగా మనం కూడా అటువంటి హాస్పిటాలిటీ ఇద్దాం. మయసభ చాలా గొప్పగా ఉందంటున్నారు కదా, దానికి దీటైనటువంటి సభ ఇంకొకటి నిర్మిద్దాం ఇక్కడ ప్రత్యేకంగా, అందులో విడి చేయిద్దాం, పాండవుల్ని చేయించి సరదాగా నా కొడుకులతో జూదం ఆడటండి. మీరు క్షత్రియులకు అదో విలాసం జూదం ఆడటం అంటే. కానీ వెనకాల ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? శకుని ఇచ్చాడు. మనం యుద్ధం చేస్తే పాండవులతో గెలవలేము కుమారా, ఎందుకంటే మొన్ననే రాజులందరూ అతనికి కప్పాలు కట్టారు, వాళ్ళ పరాక్రమం తెలుసు, పాండవులు సామాన్యమైన వాళ్ళు కారు. ద్రుపదుడితో వాళ్ళకి వియ్యము నెయ్యము రెండూ వచ్చాయి, కృష్ణ పరమాత్మ సహాయం ఉన్నది, కనుక మనం వాళ్లతో యుద్ధం చేసి గెలవటం అనేది అవదు. కర్ణుడు చెప్పాడు, పౌరుషం మన దగ్గర, పరాక్రమం ఉంది, ప్రయత్నిద్దాము. మరంటే ఏం చేయాలి అన్నాడు దుర్యోధనుడు. నేను ఆత్మహత్య చేసుకోవాలా? వాళ్ళని యుద్ధంలో గెలవలేము, వాళ్ళ సంపదను చూసి ఓర్వలేను, ఆత్మహత్య బెస్ట్ అంటే. అప్పుడు శకుని ఐడియా ఇచ్చాడు,
నా దగ్గర ఒక ఐడియా ఉన్నది, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ధర్మరాజు జూద వ్యసనుడు, కొంచెం అలవాటు ఉంది అతనికి, ఆ చెడు అలవాటు, ఇష్టం జూత క్రీడ అంటే. జూత క్రీడ అంటే జూదం, కానీ అందులో పెద్ద టాలెంట్ లేదు అతనికి. నాకు చాలా టాలెంట్ ఉంది, నా దగ్గర రకరకాల పాచికలు ఉన్నాయి. సో వాటితో అవలీలగా పందెం ఒడ్డి అతని రాజ్యాన్ని కాజేసి నీకు ఇప్పిస్తాను, ఇది జరిగేటట్టు చూడని కుమారుడితో చెప్పాడు. అప్పుడు కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా దుర్యోధను పిలిస్తే రాడు. ఎందుకు రాడండి? ప్రోటోకాల్ అని ఉంటుంది. ధర్మరాజు చక్రవర్తి, సామ్రాట్టు. ధృతరాష్ట్రుడు కూడా చక్రవర్తి. ఏదన్నా మాట సంప్రదింపులు, కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ కావాలి అంటే రాజు టు రాజే. దుర్యోధనుడు యువరాజు మాత్రమే. డైరెక్ట్గా చక్రవర్తికి సమాధానం కానీ, సమావేశం కానీ, సందేశం కానీ పంపించలేడు. విచారించాడు ధృతరాష్ట్రుడు. ఇటువంటి ఆలోచనలు పుడుతున్నాయి, కానీ మనసులో ఉన్నది, నా కొడుకు అవలీలగా జూదం గెలిస్తే ఆ రాజ్యం అంతా, ఆ సంపద అంతా వీడికి వచ్చేస్తుందని. ఎవరు పడితే వాడు పంపిస్తే వినడు, అందుకని విదురుణ్ణి పంపించాడు. ఎంతో బాధపడుతూ వెళ్ళాడు విదురుడు. వెళ్ళిన తర్వాత విదుర మహాశయ చాలా సంతోషం, ఇలా వచ్చారు ఏమిటంటే, నాయన కర్మకాలం వచ్చేసింది, నీ పెదనాన్నగారి కుమారులు నీతో జూదం ఆడటానికి ఉవ్విళ్ళు ఊరుతున్నారు, నిన్ను రమ్మన్నారు అన్నదమ్ములతో సహా, మీ భార్యలతో సహా. అంటే ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? జూదం రాజులకి విలాసవంతమైనటువంటి క్రీడే కావచ్చు, కానీ అందులో చెడు ఎక్కువగా ఉంటుంది, ఆవేశ కాషాయాలు వచ్చేస్తాయి. మనం పూర్వజన్మలలో వాటిలో పూర్వ కథలలో విన్నాం, నలమహారాజు జీవితంలో పుష్కరుడికి ఓడిపోయినట్టు. అటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ ఎవరు అసలు ఉబలాట పడుతోంది అంటే పేర్లు చెప్పాడు, వివశంతి వీళ్ళందరూ ఇలా ఉన్నారండి అని. ప్రత్యేకంగా దుర్యోధనుడి పేరు చెప్పాల. ఐడియా అంతా శకునిది, ఇంప్లిమెంటేషన్ దుర్యోధనుడిది. ఇక్కడ చూడండి, దీనికి మాయాజూదము ఇవన్నీ పేర్లు ఎందుకు వచ్చాయి, సబ్సిక్వెంట్ ఎపిసోడ్లో మనం ముచ్చటించుకుందాం. ఇక్కడ ఐడియా ఎవరిది? శకునిది. విన్నది ఎవరు? దుర్యోధనుడు. వెళ్ళి మొత్తుకున్నది ఎవరి దగ్గర? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఎవరి ద్వారా పంపించారు? విదురుడి ద్వారా. అంటే ఎన్ని రకాల ఫిట్టింగ్లు ఉన్నాయో చూడండి. అంటే మొదటి ఫేజ్లోనే పద్ధతి, ప్రోటోకాల్ సరిగ్గా లేదు. డైరెక్ట్గా ధృతరాష్ట్రుడు పిలిచాడా? లేదు. పోనీ ఐడియా వచ్చింది శకుని, నేను గాంధార రాజుని, మీరు వస్తారా అంటే హస్తినాపురానికి వెళ్తారు. ఎందుకు? గాంధార దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్, అక్కడికి వెళ్ళాలి కదా. హస్తినాపురానికి ఎందుకు రావాలి? అసలు వీళ్ళ సంగతి అంతు చూడాలి అన్నది ఉద్దేశం కలిగింది ఎవరికి? దుర్యోధనుడికి. అంటే ఇన్ని వంకర టెంకరలు ఉన్నాయి, ఎక్కడ సక్రమంగా లేదు. అంటే రూల్ యొక్క డీవియేషన్ చాలా ఉంది, కనుక అది మాయాజూదమే, పద్ధతి ప్రకారం జరగని కార్యక్రమమే. వెనకాల ఉద్దేశం ఏమిటి? వీళ్ళ సంపదలన్నీ లాక్కొని వీళ్ళని అంతు చూడాలి. అంటే ఎంత అసూయ ద్వేషాల మీద ఎట్లాంటి ప్లానింగ్స్ అవి వస్తాయో చూడండి. కనుక దీని పర్యవసానం ఎలా అయింది, తద్వారా జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి, ఇవి వచ్చే ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకుందాం. కృతజ్ఞతలు. భవదీయుడు మాధవ ప్రతికాళి.